కుంభరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రళయం సృష్టించబోతున్నాడు. 100% జరగబోయేది ఇదే 2025. వీరి పూర్తి జీవితం నమ్మలేని మార్పులు వీరి జీవితంలో కలగబోతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదండి. కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి? వీరికి అదృష్టమా, దురదృష్టమా? వీరికి 2025 వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ప్రళయం అయితే రాబోతూ ఉంది. వీరికి మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు వీరి జీవితంలో వీరికి కనిపిస్తాయి. 2025 వీరి పూర్తి జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి కారణంగా ఈ సమయంలో మీరు కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం అగాధంలో పడిపోయే అవకాశం అయితే ఉంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తితో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ వ్యక్తిని మీరు దూరంగా ఉంచినట్లయితే కనుక మీ జీవితంలో మనశ్శాంతి, ఐశ్వర్యం అన్నీ కూడా కలుగుతాయి. కనుక మీరు ముందుగా చేయాల్సిన పని ఏమిటి అంటే ఆ వ్యక్తికి దూరంగా ఉండాలి. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. కనుక జాగ్రత్త. ఈ సమయం ఈ కుంభరాశి వారికి బలమైన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటారో ఆ విషయంలో మీరు ముందుంటారు, అనుకున్నది సాధిస్తారు. కర్మసిద్ధి మీకు సహకరిస్తుంది. ధైర్యంతో ప్రారంభించిన పనులలో విజయపదం సాధిస్తారు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. శ్రీ వెంకటేశ్వర దర్శనం శుభప్రదం. విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు, సమస్యలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి వారాంతం అంతా కూడా మేలు జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. అంతేకాదండి, ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి 2025 ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా వీరి వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే వీరి వైవాహిక జీవితంలో ఈ సమయంలో అంటే 2025 సంవత్సరంలో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కలగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం కూడా మానుకోవాలి. అక్టోబర్ నెల 2025 నుండి డిసెంబరు నెల 5, 2025 వరకు కూడా మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా. వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి అయితే అసలు పెట్టకూడదు. మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు కలగవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను కూడా నడపాలి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు కలుగుతాయి. మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల చెట్టు వద్ద దీపారాధన చేస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటాయి.
ఈ కుంభరాశి వారి ఆర్థిక జాతకం గురించి చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలకి ఇది చాలా మంచి సంవత్సరంగా కూడా చెప్పవచ్చు. 2025 సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతూ ఉన్నాయి. ఎందుకంటే డబ్బు ప్రవాహం లాగా బాగా ఉంటుంది మరియు మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుచుకుంటారు. మీరు మీ యొక్క వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కష్టపడి పనిచేస్తే పనిలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు మీ యొక్క స్నేహితులతో కూడా కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ సమయంలో మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతును అందిస్తుంది. మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు. మీ ఆర్థిక స్థితి కీలకంగా ఉంటుంది. మీరు మీ యొక్క అవసరాలను త్వరగా తీర్చుకోగలుగుతారు. మధ్యతరగతి కుటుంబాలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. మీ ఆదాయం అంతకు అంతా పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అదృష్టవంతంగా కూడా ఉంటుంది. మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు అనేకమైనటువంటి విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కూడా పొందుతారు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీ తండ్రి లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు కూడా మీకు కలిగి ఉంటారు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాన్ని కూడా వీరు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా వీరికి ఉంటుంది. అందరికీ సాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ వీరు మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్యమైన వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు ఎప్పుడూ కూడా చిక్కుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే చందాన్ని వీరు ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించుకోలేరు. మీరు వారిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటుంటారు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.